వింటర్ అయితే వచ్చేసింది. సో హెల్త్ ఇష్యూస్ అయితే కన్ఫామ్గా వస్తూనే ఉంటాయి కదా. సో మన ఇంట్లో అయితే సో ఫుల్గా చాలా వీక్గా ఉన్నారు అందరూ. సో అందుకోసం అని చెప్పేసి హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఈరోజు మీకోసం చూపించబోతున్నాను. సో ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు టైంకు అందుతుంటాయి. సో ఈ హెల్తీ రెసిపీ చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలా మందికి చూస్తున్నాను మన ఇంట్లోనే. సో చాలా మందికి హెల్త్ అయితే ఇష్యూస్ అయితే వస్తున్నాయి, బాగుండట్లేదు. సో చాలా సిక్గా కనిపిస్తున్నారు, చాలా వీక్ అయిపోతున్నారు. సో వింటర్ అంటేనే జనరల్గా అది కదా. సో అందుకని ఈరోజు టేస్టీ డ్రై అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చూపించబోతున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూపించబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను గీ యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు నేనైతే ఆల్మండ్స్ యాడ్ చేసుకున్నాను. బాదం పప్పులు ఉంటాయి కదా అవి. సో మీరు కావాలంటే పీసెస్ లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా పెట్టేయచ్చు. సో నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే స్వీట్ కదా, స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. సో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, సో స్వీట్నెస్ లేకుండా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హెల్తీ లడ్డు అనమాట. సో నెక్స్ట్ సేమ్ మెజరింగ్తో నేను ఇక్కడ జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. సో నాకైతే ఇవి తెలుగులో చెప్పడం అంత రాదు, అందుకే కొంచెం ఊ అంటున్నాను, ఏమనుకోబాకండి గైస్. సో స్కిప్ చేయండి, మీకైతే ఇంగ్రీడియంట్స్ తెలుస్తున్నాయి కదా. సో నెక్స్ట్ ఇవి పంకిన్ సీడ్స్ అనుకుంటా, ఐ థింక్ ఇవైతే వేసుకున్నాను. పుచ్చ గింజలు అంటారు కదా. సో అది అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇది నేను కొంచెం తగ్గించి యాడ్ చేశాను, ఎక్కువ బాగుండవని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. సో ఇవి కూడా దొరుకుతాయండి. ఇది కూడా సేమ్ పుచ్చగింజలు లాగే ఉంటాయి, వైట్ కలర్వి. ఇవి చాలా బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ నేను నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు అనేది చాలా బలం, సో ఎముకలకి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి. సో అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి లడ్డు చేస్తే చాలా అంటే చాలా హెల్దీ. సో ఇది డైలీ ఒకటి చొప్పున నెల తింటే చాలండి మనకి. సో మొత్తం హెల్త్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను ఖర్జూరం ఉంటుంది కదా, సో ఖర్జూరం యాడ్ చేసుకున్నాను. సో అందులో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి జస్ట్ రోస్ట్ చేసుకున్నా, అంతే, ఎక్కువ ఫ్రై చేయలేదు, జస్ట్ రోస్ట్ చేసుకొని. సో అది చల్లార్చడానికి పెట్టాను కదా, మొత్తం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మేము పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో పెట్టుకున్నాక తర్వాత మేము సపరేట్గా దీన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. సో మరీ ఎక్కువ అవసరం లేదు, డ్రై ఫ్రూట్స్ని కూడా ఎక్కువ గ్రైండ్ చేయడం అవసరం లేదు. కానీ మా పిల్లలు తింటారో లేదో అని చెప్పేసి, చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకని చెప్పేసి నేను ఇలాగా పౌడర్లా చేసుకున్నాను. సో ఈ పౌడర్ని మొత్తం పౌడర్లా చేసి పాలలో కూడా యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా బలం అండి, తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ చేశాను నేను. సో మరీ పలచగా అయితే అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఖర్జూరం మొత్తాన్ని నేను గ్రైండ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏం షుగర్, బెల్లం అవన్నీ ఏం యాడ్ చేయలేదు. కావాలంటే మీరు బెల్లం యాడ్ చేసుకోండి, షుగర్ అయితే కిడ్స్కి ఇస్తారు కాబట్టి అవసరం లేదు. సో ఫైనల్గా నేను మొత్తం కలిపేసి, సో కొంచెం కాచి చల్లార్చి పెట్టుకున్న నెయ్యి కూడా యాడ్ చేసుకొని కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ కాదండి, కన్ఫామ్గా యాడ్ చేయాల్సిందే. సో యాలకుల పౌడర్ కూడా యాడ్ చేశాను నేను, ఐ థింక్ షూట్ చేయలేదు అనుకుంటా. సో అది యాడ్ చేసేసి నెయ్యి యాడ్ చేసుకొని అప్లై చేసుకొని కొంచెంగా ఇలా బాల్స్ లాగా, లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మన హెల్తీ సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ ఇలాగే ఇస్తే పిల్లలకి బాగా ఎంజాయ్ చేసి తినేస్తారు, లేకపోతే తినరు. సో కొంతమంది అయితేనే తింటారు, అందుకని నేను అయితే ఈ విధంగా చేశాను. చూడండి, చూడడానికి ఎంత క్యూట్గా, ఎంత చిన్నగా, ఎంత బాగున్నాయో. సో చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. సో ఈ వింటర్ సీజన్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. మీరు మీ పిల్లలకి, ఇంట్లో మీ ఫ్యామిలీకి వండి పెట్టండి. సో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.